अनंतमव्ययं कवगुं समुद्रें तं विश्वशंभुं पद्मगोसपतिकाशं विश्वरूपाय वै नमो नमः। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। आज्ञापयामि धूपदीपात्रं दीपं दर्शयामि। ప్రజల వైపు నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టాం వీళ్ళకి. అయ్యా, ఆదోని ప్రజలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ జబ్బు వచ్చేది పేదవాడా డబ్బున్నవాడా చూడదు కదా, జబ్బు అందరికీ వస్తుంది. సో పేదవాడు కూడా భరించే స్థాయిలో పేదవాడు కూడా ఇటువంటి ఆధునిక ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా తీసుకోగలిగే పరిస్థితిని మీరు ఏర్పాటు చేయాలి. తక్కువ ధరకే ఇవన్నీ ఇవ్వాలని ఆదోని ప్రజల వైపు నుంచి నేను డాక్టర్ని కోరుతా ఉన్నాను. డాక్టర్ గారు కూడా సుముఖంగానే ఉన్నారు. తప్పనిసరిగా కర్నూలు జిల్లాలో, కర్నూలు టౌన్లో ఏ ధరకైతే ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ జరుగుతాయో అంతకంటే తక్కువ ధరకి ఇక్కడ ఇస్తాను అని చెప్తా ఉన్నాను. ఎవ్రీబడి, దిస్ ఈజ్ సుధాకర్ ఫ్రమ్ ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజర్, ఆదోని బ్రాంచ్. ఈరోజు అంటే ఆదోని ప్రజలకందరూ కూడా చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఎంఆర్ఐ 1.5 టెస్లా స్కాన్ అనేది ఈరోజు ఎమ్మెల్యే గారి చేతులు లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు మన ఈ యొక్క ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 1.5 సిటీ స్కాన్ అనేది ఎక్కడ లేదు, ఎంఆర్ఐ కూడా. అయితే ఫస్ట్ టైం ఆదోనిలో ఎంఆర్ఐ స్కాన్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏమన్నా ఎంఆర్ఐ స్కాన్ రాశారంటే ఆదోని తప్పిస్తే బళ్ళారి, రాయచూరు, కర్నూలు ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు మనకు ఆదోని ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనకి ఎంతో డిస్టెన్స్, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ ఫ్రమ్ కర్నూలు, 70 కిలోమీటర్స్ ఫ్రమ్ బళ్ళారి, 100 కిలోమీటర్స్ అబోవ్ ఫ్రమ్ రాయచూరు, ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళి కూడా మనం ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునే వాళ్ళము. అది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లాట్ ఇచ్చారంటే నెక్స్ట్ డేకి ఇచ్చేవాళ్ళు. అంటే అక్కడ 1 డే టైం వేస్ట్ అయ్యేది, మళ్ళీ 2 అవర్స్ 4 అవర్స్ జర్నీ వేస్ట్ అయిపోయేది, అమౌంట్ కూడా వేస్ట్ అయిపోయి చాలా పేషెంట్స్ సఫర్ అయిపోయేవారు. అటువంటి అన్ని దృష్టిలో ఉంచుకొని మా మేనేజ్మెంట్ వాళ్ళు ఎంతో కష్టమైనా కూడా మా మేనేజ్మెంట్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ వినయ్ కానివ్వండి, డాక్టర్ నూపూర్ మేడం, డాక్టర్ కార్తిక్ సార్ కానివ్వండి, మంజుల మేడం, డాక్టర్ మధుసూదన్, తర్వాత ఇజాజ్ అహ్మద్, అంకుర్ పటేల్, మంజుల మేడం, వీళ్ళందరూ ఆధ్వర్యంలో డిసైడ్ చేసి చాలా దాకా ఒక 2 years నుంచి అనుకొని ప్లాన్ చేసుకొని దీన్ని ఇయర్లీ 6 crores బడ్జెట్ సార్ ఇది. అంటే మా దగ్గర అమౌంట్ అంతా పెట్టడానికి చాలా వెనుకడు చేశాం. అంటే వర్కౌట్ అవుతుందా లేదనే ఉద్దేశంతో చివరికి సరే ఎలాగైనా సరే కష్టం భరించైనా సరే మనకు ఆదోని వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలంటే మనం ధైర్యం చేద్దాం. ఒక లాస్ అయిన పర్లేదు, మిగతా డిపార్ట్మెంట్ ప్రాఫిట్ వచ్చిన పర్లేదు, దీంట్లో ఎలా ఫ్రీ సర్వీస్ అందిద్దామనే ఉద్దేశంతో మా వాళ్ళు డిసైడ్ అయిపోయి బ్యాంక్ లోన్స్ తీసుకొని, కష్టపడి బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వడానికి అంత బడ్జెట్ లేకపోయినా కూడా మా వాళ్ళు కొంత అమౌంట్ రెడీ చేసుకొని బ్యాంక్ లోన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇది మనందరికీ శుభదినం, ఆదోని ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా. అయితే ఈ 1.5 టెస్లా ఎంఆర్ఐ అనేది మన బ్రాండెడ్ కంపెనీ జీఈ, జనరల్ ఎలక్ట్రికల్ వాళ్ళ కంపెనీ వాళ్ళ యొక్క మిషన్ మేము పర్చేజ్ చేయడం జరిగింది. ఆ మిషన్ చాలా కాస్ట్కి సంబంధించిన మిషన్ అయినా కూడా మా వాళ్ళు వెనుకడు వేయకుండా ఇక్కడికి వచ్చినట్టు పేషెంట్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే ఉద్దేశంతో ఆ కంపెనీ మేము పర్చేజ్ చేయడం జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించిన టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కానివ్వండి, ఇదంతా కూడా కేమ్ ఫ్రమ్ బళ్ళారి. ఇది వచ్చేసి ఈయన కూడా బళ్ళారి, ఇక్కడ బళ్ళారి, వీళ్ళు సిరిగుప్ప, తర్వాత లోకల్ వాళ్ళు, ఇంతమంది టెక్నీషియన్స్ కూడా మేము హైర్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళంతా కూడా బిఎస్సి డిఎంఐటి ట్రైనింగ్ చేసుకొని ఇక్కడ కంప్లీట్ చేసుకొని మేము జాబ్ హైర్ చేసుకున్నాము. అంటే వాళ్ళందరి యొక్క సపోర్ట్తో, మా యొక్క గ్రూప్ ఆఫ్ డాక్టర్ సపోర్ట్తో ఈరోజు మన ఆదోని పబ్లిక్ కి మంచి సర్వీస్ అందిస్తామనే ఉద్దేశం మాకుంది. మీరు ఏవైతే అనుకుంటున్నారో అటువంటి బెస్ట్ సర్వీస్ ని అందించగలం, అది 100% కాన్ఫిడెన్స్ తో చెప్పగలం. ఎందుకంటే మాకు రిపోర్టింగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఆల్రెడీ స్టేట్ ర్యాంకర్స్ వాళ్ళు ఇక్కడ ఉండేది, అందరు కూడా ఎండిఆర్డి, డిఎంఆర్డి డాక్టర్సే ఉన్నారు, రేడియాలజిస్టులు. దాంతోపాటు టెక్నికల్ స్టాఫ్ అయితే ఎవరు ఉన్నారో ది బెస్ట్ స్టాఫే మా దగ్గర ఉన్నారు. వాళ్ళందరి యొక్క సపోర్ట్ తో మన ఆదోని పబ్లిక్ కి ఎమ్మెల్యే గారు చెప్పిన తక్కువ రేట్స్ కి, కర్నూలులోకి వెళ్ళామంటే ఎక్కువ రేట్స్ ఉంటాయి,
దాంతో పాటు ఇక ట్రావెలింగ్ ఛార్జెస్ 3000 మినిమం అవుతుంది. ఆ 3000 మనకి సేవ్ అవుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి స్కాన్ లో కూడా ఒక్కొక్క స్కాన్ ఎంతో కొంత మైనస్ చేసి ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే సూచనలు పాటిస్తూ ఈ రోజు నుంచి మేము సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం.